అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। మనం ప్రతిరోజు కాకినాడ వారు నిర్వహించే వర్చువల్ సాస్ లో మెహర్ బాబా లవర్ గ్రూప్ లో మనందరం కూడా పాల్గొంటూ ఉంటాము, చేసుకుంటూ ఉంటాము ఈ కార్యక్రమాన్ని. అదే విధంగా ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని మనం నిర్వహించుకుందాము. అది ఏమిటి అంటే కొవ్వూరు మెహరస్థాన్లో యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, అసలు ఈ రోజు బాబా యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజు కొవ్వూరులో. దాని సందర్భంగా దాని యొక్క ఇంపార్టెన్స్ సబ్జెక్ట్ గురించి లక్ష్మి గారు, మెహర్ రజని గారు తెలియజేస్తారు. అదే విధంగా మనం ఆ కొన్ని నామస్మరణ, అదే విధంగా పాటలు నమో మెహర్ బాబాతో మన ఈ కార్యక్రమాన్ని బాబా మన చేత చేయించుకునే అవకాశాన్ని బాబా ఇచ్చారు అందరికీ. అందులో ఈ రోజు నేను ఈ కార్యనిర్వహణ చేసే అవకాశాన్ని బాబా ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ప్రార్థనా గీతమైన నమో మెహర్ బాబాతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సిహెచ్ నాగలక్ష్మి గారిని కోరుతున్నాను. జై బాబా. నాగలక్ష్మి గారు నమో మెహర్ బాబా చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుధార సకల చరాచర జగదుధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహర్ బాబా జోహారులివే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతంతము చేసి అజ్ఞానాంధతంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగీ దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుధార సకల చరాచర జగదుధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి నాగమణి గారు. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ప్రార్థనా గీతాన్ని చక్కగా ఆలపించారు.
అదే విధంగా మనం ఈ ప్రార్థనా గీతంతో బాబాని మనం ఆహ్వానించుకుని చక్కగా ఆయన ఆ మెహరస్థానంలోని ఆ విగ్రహంతో ఆయన సాక్షాత్తు ఆయన అలా కూర్చుని మన ప్రోగ్రామ్ ను వీక్షిస్తున్నారు అన్నట్టే ఉంది. జయబాబా అండి, ధన్యవాదాలు కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు. జయబాబాలు. ఇప్పుడు మనం ఈ ఒక సంకీర్తన చేసుకుందాము. అది డివిఎస్ మూర్తి గారు, రజనీ గారు చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అండి, మూర్తి గారు. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. ఓహో ప్రేమిక మెహరు ప్రేమిక, చేయి చేయి కలిపి స్వాగతంబు నీయవోయ్. ఓహో ప్రేమిక మెహరు ప్రేమిక, చేయి చేయి కలిపి స్వాగతంబు నీయవోయ్. ఆదియు మహారాణి శాంతాదేవి, అరుదెంచెను మెహరుమూర్తి ప్రతిష్ఠింప. ఓహో ప్రేమిక మెహరు ప్రేమిక, చేయి చేయి కలిపి స్వాగతంబు నీయవో. తరతరాలు తరయించే అవతారుని ప్రేమతోడ, బంధించిన ఆంధ్రులెంతో ధన్య జీవులు. తరతరాలు తరించే అవతారుని ప్రేమతోడ, బంధించిన ఆంధ్రులెంతో ధన్య జీవులు. ప్రేమకిదే చిహ్నముగా మెహర్స్థాను నిర్మించిన కోడూరి దంపతులు వందనీయులు. ప్రేమిక మెహరు ప్రేమిక, చేయి చేయి కలిపి స్వాగతంబు నీయవో. గొర్రె పిల్లలను బ్రోలిన వెర్రి మేరు ప్రేమికుల, కబళించే కాంక్షతో తోడేళ్ళు గుంపులు. గొర్రె పిల్లలను బ్రోలిన వెర్రి మెహరు ప్రేమికుల, కబళించే కాంక్షతో తోడేళ్ళ గుంపులు. సాధురూపవర్తనులై కపట వేషములు దాల్చి, వేధించే సమయమొచ్చే ధిక్కరించవో. ప్రేమిక మెహరు ప్రేమిక, చేయి చేయి కలిపి స్వాగతము నీయవో. అనవరతము ప్రియతముని అడుగు జాడలందు మెలగి, తుది వరకు కొంగు వీడకుండనుండగా. అనవరతము ప్రియతముని అడుగు జాడలందు మెలగి, తుది వరకు కొంగు వీడకుండనుండగా. ఆచరణలో మెహరు తత్వమనుభవించి ధీశక్తిని, రుజువర్తన మందు చూపి ప్రేమనందుకో. ప్రేమిక మెహరు ప్రేమిక, చేయి చేయి కలిపి స్వాగతము నీయవో. ఆదియు మహారాణి శాంతాదేవి, అరుదెంచెను మెహరుమూర్తి ప్రతిష్ఠింప. ఓహో ప్రేమిక మెహరు ప్రేమిక, చేయి చేయి కలిపి స్వాగతంబు నీయవో. చేయి చేయి కలిపి స్వాగతంబు నీయవో. చేయి చేయి కలిపి స్వాగతంబు నీయవో. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. మనమ్మ జై బాబా. జై బాబా అండి, జై బాబా. ఇద్దరు కూడా చాలా చక్కగా మనం ప్రారంభ గీతంతో ఆయన ఆహ్వానించుకున్నాము. అదే విధంగా తర్వాత మనం స్వాగతం పలుకుతూ ఆయన స్వాగతించుకుంటూ ఒక కీర్తన చేశారు. చాలా చక్కటి సంకీర్తన ఇద్దరు కూడాను. జై బాబా అండి, ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్స్థాన్, కొవ్వూరు మెహర్స్థాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనే సబ్జెక్ట్ మీద ఇప్పుడు లక్ష్మి గారు, రజనీ గారు ఇద్దరు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అండి, లక్ష్మి గారు. జై బాబా. ముందు అసలు మెహర్స్థాన్ కొవ్వూరు ఎలాగా స్థాపించబడింది, బాబా దీనికోసం ఏం చెప్పారు అన్నది మనం తెలుసుకుని, ఆ తర్వాత ఈ మెహర్స్థాన్ కొవ్వూరు ఏర్పాటులో కొన్ని ప్రశ్నలు వేస్తారు ఒక అతను. దానికి బాబా ఇచ్చిన సమాధానాలు సోదరు లక్ష్మి గారి ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా ఇది కొవ్వూరు మెహర్స్థానం ఎక్కడంటే ఆంధ్రాలోని కొవ్వూరులో గోదావరి నది పశ్చిమ తీరాన ఎక్కడైతే 1954లో బాబా ప్రజాదర్శనమిచ్చారో అక్కడ కోడూరి కృష్ణారావు మెహర్స్థాన్ని నిర్మించారు. ఆ మెహర్స్థాన్ నిర్మించినప్పుడు ఎలా నిర్మించారు అంటే బాబా నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి మెహర్స్థాన్లో ప్రతిష్ఠించడానికి రెడీ చేశారు. అది ఎప్పుడంటే 1963 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ
ఉదయం 7:32 బాబా మెహరాజాదులో ఉన్నప్పుడు 7 అడుగులు నడిచి మెహర్స్థాన్ కొవ్వూరులో ప్రవేశిస్తున్నాను అని బాబా 7 అడుగులు వేసి మండలి వారితో 7 సార్లు పర్వర్తిగార్ అని గట్టిగా నామస్మరణ చేయించారు. అలా కొవ్వూరు మెహర్స్థాను విగ్రహం ఆ ఓపెనింగ్ జరిగిందనమాట. ఎక్కడైతే ప్రభువు మెహరాజాదులో ఉండగా అది ఓపెనింగ్ చేయించారు. కానీ వాస్తవంగా ఈ ఓపెనింగ్ ఎవరు చేశారు అంటే బాబాయే పంపించిన బరోడా రాణి ఆదికే రాణి గారు. అంటే ఆ సమయంలో ఆ మెహర్స్థాన్ని ఓపెనింగ్ సమయంలో 7 రంగుల రిబ్బన్ కత్తిరించి బరోడా మహారాణి శాంతాదేవి ప్రారంభించారు. దివ్య ప్రీతముడు అవతార్ మెహర్ బాబా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అశేష జనవాహిని అవతార్ మెహర్ బాబాకి జై అని చేసే జయ జయ ధ్వానాల మధ్య కొవ్వూరులో మెహర్స్థాన్ వెలిసింది. అలా అద్భుతంగా ప్రభు యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి కొవ్వూరులో. ఇప్పుడు ఒక్క 1963 నిమిషం రజని. చెప్పండి. మెహర్స్థాన్ నిర్మాణానికి బాబా ఆమోదించిన విషయం కూడా ఒక్కసారి తెలుసుకోవాలి క్లుప్తంగా. చెప్తాను. అంటే ఇది ఓపెనింగ్ ఎలా జరిగిందో చెప్పి ఆ తర్వాత చెప్తాను. సరే, ఓకే. అలా ప్రజల జయజయ ధ్వానాల మధ్య కొవ్వూరు మెహర్స్థాన్ వెలిసింది. ఎందుకంటే ఈ బరోడా మహారాణి శాంతాదేవిని తన కార్యదర్శి అయిన ఆదికేస్ ఇరానీని కూడా బాబాయే తన ప్రతినిధులుగా పంపారు. ఈ దేశ విదేశీ ప్రేమికులందరూ వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరూ కూడా ఆ మహా పండగ వాతావరణాన్ని ఆస్వాదించారు కూడా. ఎలా ఆస్వాదించారంటే కోడూరి కృష్ణారావు గారు ఆ రోజు ఏర్పాట్లే కాదు, విందు భోజనం కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారట. ఆ విందు భోజనంతో పాటు బాబా యొక్క ప్రేమ విందును కూడా తీసుకున్నారు అని రాశారు ఇక్కడ. అంటే అంత అద్భుతమైన ప్రేమ వాతావరణంలో ప్రభు యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రేమికులు, భక్తులు, ఆఖరికి అక్కడికి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనంద పరవశులైపోయారు. ఎందుకంటే బాబానే ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని కలిగించింది. ఎందుకు ఇది కలిగింది అంటే ఆ సందర్భాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకు ఇంత ప్రాధాన్యత కలిగింది అంటే బాబా ఈ కొవ్వూరు మెహర్స్థాన్ నిర్మించడం ఎలా జరిగిందంటే అది 1963 ఫిబ్రవరి 28 బాబా ఏం చెప్తున్నారు, నేను కొవ్వూరు మెహర్స్థాన్ లో ప్రవేశిస్తున్నాను అనడంలోనే అక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది అని రాస్తున్నారు. ఎందుకంటే బాబాయే నేను ప్రవేశిస్తున్నాను అంటే అంతకన్నా ఇంపార్టెంట్ ఇంకేముంటుంది. కాబట్టి మెహర్స్థాను అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి టండి అందరూ వెళ్ళారు. కొంతమంది బాంబే ప్రేమికులు వెళ్ళలేకపోతే బాబా అడుగుతారు, ఎందుకు వెళ్ళలేదు మీరు అంటే బాబా ఆరోగ్యం బాగోలేదు అంటే. బాబా అన్న మాట ఎంత అద్భుతమైనదంటే దాన్ని బట్టి కొవ్వూరు మెహర్స్థాన్ ఎంత ఇంపార్టెన్స్ అన్నది మనకు అర్థమవుతుంది బాబా మాటల్లోనే. బాబా అంటారు, మీరు అక్కడ అనారోగ్యంతోనైనా సరే అక్కడికి వెళ్ళి ప్రాణాలు వదిలేసినా నాకు సంతోషం అంటే ఆ ప్రేమలో అలా ప్రాణాలు వదిలేసినా తనువు చాలించినా బాగుండేది అన్నారు బాబా. అంటే బాబా విగ్రహానికి కాదు అక్కడ ఇంపార్టెన్స్, బాబాయే అక్కడ ప్రవేశించారు కనుక, అక్కడ బాబాయే ఉన్నారు కనుక నీ ప్రాణాలు అక్కడ పోయినా పర్వాలేదు, నేను అది బాగుండేది, ఆ ప్రేమలో తను విడిచినా బాగుండేది అన్నారు బాబా. కాబట్టి కొవ్వూరు మెహర్స్థానికి అంత ప్రాధాన్యత ఉందండి. ఎప్పుడంటే బాబా 1953 జనవరిలో ఒకసారి, 1954 ఫిబ్రవరిలో 2 సార్లు ఆంధ్ర పర్యటన చేశారు బాబా. అప్పుడు కొవ్వూరు వచ్చారు. ఈ కొవ్వూరు వచ్చినప్పుడు పాలకోడేటి రామలింగేశ్వరరావు గారు, కోడూరి కృష్ణారావు గారు ఇళ్లకు వెళ్లారు బాబా. ఎప్పుడంటే 1954 సంవత్సరం 26 ఫిబ్రవరిన బాబాని కొవ్వూరికి తీసుకొచ్చినప్పుడు ఆ గోదావరి తీరంలో ప్రజా దర్శనం ఇచ్చారు బాబా. ఇచ్చినప్పుడండి 5,000 మంది బాబాని దర్శించుకున్నారు. అంతేకాక ఈ బాబాని చూస్తూ తన్మలో నించుడిపోయేవారు. అంటే దర్శనం తీసుకున్నా, ప్రసాదం పుచ్చుకున్నా కూడా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి అలా గంటలు నిలబడిపోయేవారు. ఇంకా బాబాకి నిద్రపోవడానికి, విశ్రాంతికి అసలు సమయం ఇవ్వట్లేదు ప్రేమికులని చెప్పి కోడూరి కృష్ణారావు గారే ఈ గోదావరి మధ్యన ఈ లాంచీలను ఏర్పాటు చేస్తారన్నమాట. అంటే బాబాకు ఒక లాంచీ, మండలికి ఒక లాంచీని ఏర్పాటు చేస్తారు. అలా బాబాకి, మండలికి గోదావరి నీటిపై పడవలు ఏర్పాటు చేసి ప్రభువుని విశ్రాంతి తీసుకుందుకు ఏర్పాటు చేశారు. అసలు ఈ విగ్రహ ప్రతిష్ఠ స్థాపన కూడా ఒక సంఘటన జరుగుతుందండి. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ ఆంధ్ర పర్యటన అనంతరం కోడూరి కృష్ణారావు గారి భార్య ఉంటారు కదా, ఆవిడని బాబా ఆదేశిస్తారు, ఒక 1 నెల రోజుల పాటు నువ్వు నా నామజపం చెయ్యమని. ఈ బాబా వెళ్ళిపోయాక అంటే ఈ దర్శనాలు అయిపోయి ఆంధ్ర వదిలి వెళ్ళాక
తర్వాత రోజు నుంచి ఆవిడ నామం ప్రారంభిస్తారు. అలా నెల్లాళ్ళు చేసినప్పుడు ఆవిడ ఉద్వేగభరితురాలయ్యి అప్పుడు ఆవిడ అడుగుతుందన్నమాట. ఎవరిని? ఆవిడ బావగారైన అప్పారావు గారిని అడుగుతుంది. నాకు ఇక్కడ బాబా విగ్రహం కావాలి, ఒక మందిరం స్థాపన అవ్వాలి, దీన్ని ఎలాగైనా మీరు ఏర్పాటు చేయండి అంటే ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే బాబాకి విగ్రహాలు అవి ఇష్టం ఉండదు కదా. కానీ అప్పుడు కోడూరి కృష్ణారావు గారు ఆమె కోరికను నెరవేర్చడం కోసం బాబా దగ్గరికి వెళ్తారు. అంటే ముందు బాబా పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి ఏదైనా ఏర్పాటు చేయాలంటే బాబా పర్మిషన్ తీసుకోవాలి గనక కోడూరు కృష్ణారావు గారు అక్కడికెళ్తారు. వెళ్ళినప్పుడు బాబా అంటారు, అసలు ఈ విగ్రహాలు బాబాకి తెలియజేస్తే బాబా ముందు అంగీకరించరు. తనకు ఆలయాలు అవసరం లేదని, హృదయమే తన సనాతన ఆలయమని బాబా చెప్పినా కూడా వాళ్ళు బతిమాలగా ఆఖరికి ఒప్పుకుంటారు బాబా. ఒప్పుకుని ఏం చెప్తారంటే మొత్తం డబ్బు ఖర్చు అంటే ఆ మందిరానికైనా, విగ్రహానికైనా, దేనికైనా సరే మొత్తం ఖర్చంతా కోడూరు కృష్ణారావు గారిని భరించమంటారు. అంటే అప్పటి రోజుల్లో ఆ ఖర్చు చాలా కష్టం. డబ్బు చాలా విలువగా ఉండేది. ఇప్పుడంటే డబ్బుకి విలువ లేదు కానీ, దేనికి విలువ లేకుండా అయిపోయింది మాయా ప్రపంచంలో. కానీ అప్పుడు డబ్బుకి చాలా విలువుంది. సరే కృష్ణారావు గారు ఒప్పుకుంటారు. ఇంక ఏం పెట్టాలి అంటే విగ్రహం, కాంస్య విగ్రహం. ఈ కాంస్య విగ్రహానికి కూడా బాబా ఆషియానాలో ఉన్నప్పుడు దాదా చాందీ గారి ఇంట్లో కొంచెం చర్చ జరిగాక బాబా ఒప్పుకుంటారు విగ్రహానికి. ఆ విగ్రహం కూడా ఎలాగండి, బాబాయే స్వయంగా బొంబాయిలోని ఈ సాయిబాబా విగ్రహాన్ని తయారు చేసిన బిల్ తాలీం అని ఆ శిల్పి స్టూడియోకెళ్ళి బాబా 2 గంటలు కదలకుండా కూర్చుని కొలతలు ఇచ్చారటండి. అంటే తండ్రి ఎంత హృదయపూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేశారు అంటే తనని అందివ్వడం కోసం అక్కడ నేనే ఉన్నాను అని ప్రేమికులకి ఆ దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం. అంటే భౌతికంగా చూడలేని వాళ్ళు కొవ్వూరొస్తే కనుక నిజంగా నీ హృదయంలో నన్ను పెట్టుకుని పెడితే నన్ను అక్కడ కనుగొంటావు అని బాబా మాటలకి అర్థము నిజంగా వెళ్ళిన ప్రతి ప్రేమికుడు కూడా బాబా వెల్కమ్ చెప్తున్నారా అన్నంత స్పందన కలుగుతుందండి. ఆ స్పందన కలగడం కోసమే ప్రభు అన్ని 2 గంటలు కదలకుండా కూర్చున్నారేమో నాకు అనిపిస్తుంది. అలా 2 గంటలు ప్రభు ఆ శిల్పికి అనువుగా ఆ కొలతలన్నీ ఇచ్చి వచ్చారట బాబా. అలా బాబాయే స్వయంగా ఆ కొలతలు రావడం, మెహర్స్థాన్ నిర్మాణానికి ఈ బాబా దర్శనమిచ్చిన గోదావరి తీరంలో స్థలం కోసం ఆ స్థలంలోనే ఈ మందిరం కట్టమని అనడం ఇవన్నీ జరిగాయి. కానీ ఈ కోడూరి కృష్ణారావు గారు ఏంటంటే బాబా ఎప్పుడైతే మందిరానికి యాక్సెప్ట్ చేశారో స్థలం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ బాబా ఏం చెప్తారంటే నీ ఇంటి పక్కన ఉన్న స్థలంలోనే మందిరం కట్టు అంటారు. ఇప్పుడు మనం చూస్తాం కోడూరి కృష్ణారావు గారి ఇంటి పక్కనే బాబా మందిరం ఉంటుంది. కానీ కృష్ణారావు గారికి ఏంటంటే ఆ స్థలంలో 150 మంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటారు చాలా ఏళ్లగా. వాళ్ళని ఖాళీ చేయించడం కష్టం. కానీ అతను అనుకుంటాడు. కానీ బాబా ఎప్పుడైతే ఆర్డర్ వేశారో వెంటనే వాళ్ళంతట వాళ్ళే కోడూరు కృష్ణారావు గారి దగ్గరికొచ్చి మేము ఈ స్థలం ఖాళీ చేసేస్తాం. మీరు ప్రభువు మందిరానికి ఏర్పాటు చేసుకోండి అని వాళ్ళంతట వాళ్ళే వచ్చి చెప్పడంతో ఇది ప్రభు యొక్క ఆజ్ఞ కింద స్వీకరించి ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారండి. ఫస్ట్ ఏంటంటే కోడూరు కృష్ణారావు గారు మెహర్స్థాన్ నిర్మాణాన్ని ఒక పరీక్ష ఆయనకి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కూడా ఆయనకి బాగోలేదు. నెక్స్ట్ ఏంటంటే ఆయన కోపం, మొండి పట్టుదల ఎక్కువ, చాలా ఎక్కువ. కానీ ఎప్పుడైతే ఈ మందిరం ఏర్పాటు జరిగిందో ఆయనలో కూడా పెను మార్పు జరుగుతుందండి. ఆ మొండి పట్టుదల, కోపం ఇవన్నీ స్థానంలో వినయం, సహనం వచ్చి చేరాట. అది మనం గమనించాలి అని రాస్తున్నారు ఇక్కడ. ఈ కాంస్య విగ్రహానికి కూడా మొత్తం టోటల్ 18,000 అవుతుందని చెప్తాడు శిల్పి. ఆ రోజుల్లో అంటే 1963లో 18,000 అంటే ఇప్పుడు ఎన్ని లక్షలతో సమానం మనం గ్రహించాలి. అప్పుడు ఏం చేస్తారు ఆయన కోడూరు కృష్ణారావు గారు తన సొంత ఇల్లు అమ్మేసుకుని 3,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తారండి. మిగిలిన డబ్బులు ఎలాగా? దీని గురించి ఆయన తికమక పడుతూ ఉంటారు. అప్పుడడుగుదామంటే ఎవరు ఇవ్వరు. ఎందుకంటే కోడూరు కృష్ణారావు గారికి కోపం ఎక్కువ. ఒకవేళ అప్పు ఇస్తే ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి బదులు ఆయన కోపానికి గురవుతామని ఎవ్వరూ కూడా సహాయం చేయరు. ఆఖరికి ఆయన ఈ పడవలవి, ఈ పార్ట్‌లని బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ లాంచీలకి సంబంధించిన ఇంజిన్‌లవి అమ్ముతూ ఉంటారన్నమాట. అనుకోకుండా ఒక ఫారిన్ అతనొచ్చి నాకు ఈ పార్ట్‌లన్నీ కావాలని కోడూరు కృష్ణారావు గారికి ఎంత డబ్బైతే కావాలో అంటే 11,000 అవసరమవుతుంది. ఆ అవసరమైన డబ్బే ఇచ్చి ఆ ఇంజిన్‌లు పట్టుకొని వెళ్ళిపోతాడు. అలాగా కోడూరు కృష్ణారావు గారి ఆర్థిక పరిస్థితి తెలిసిన బాబా నువ్వే పట్టుకో అని చెప్పినా కూడా ఆయనే బాధ్యత వహించి ఆ డబ్బు సమకూరేలా చేశారు చూడండి తండ్రి. అందుకే అతను వెంటనే యెస్ బాబా అన్నాడు తప్ప, బాబా నాకు డబ్బు ఇబ్బందని గాని ఏమీ అనలే. వెంటనే విధేయత చూపించడం వల్ల అతనికి అన్ని రకాలుగా బాబా సహకారం అంది. ఈ మందిరం ఏర్పాటుకి కారణమైంది. కాబట్టి ఆ టైములో అలాంటి ఏర్పాటు ప్రభువే ఏర్పాటు చేసుకున్నాడు. అతని ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా తట్టుకునేలా బాబా చేశారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే
ఈ అవసరానికి సరిపడేటట్టు ఆర్థికంగా ఇబ్బందులు తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వడమే కాక ఆ లోహం లాంటి అంటే కఠిన మనస్తత్వం గల ఈ కృష్ణారావుని వెన్నలాంటి వినయ విధేయతలతో కూడిన వ్యక్తిగా మార్చాడు ప్రీతముడైన మెహర్ బాబా అని రాస్తున్నారు. మెహర్ స్థాన్ నిర్మాణం కోసం బాబా ఇచ్చిన అంగీకారానికన్నా కృష్ణారావు గారి మనస్తత్వాన్ని అలా మార్చిన అనుగ్రహమే అత్యంత ప్రధానమైనది అని రాస్తున్నారు. అంటే ఒక మనిషిని అంతలా మార్చగలిగేది భగవంతుడు ఒక్కడేనండి. ఆయన అనుకుంటే ఏదైనా చేసేయగలడు. కాబట్టి ఆయనలో మార్పు రావడం మనందరికీ ఇంత అదృష్టం అంటే బాబానే చూస్తున్నామనంత దర్శన భాగ్యాన్ని కలిగించిన మెహర్ ప్రభుకి మనందరం ఇప్పుడు కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేయాలి. ఇక ఈ మెహర్ స్థాన్లో ఎలాంటి కర్మకాండలు యజ్ఞయాగాది కర్మకాండలు అవసరం లేదన్న వాళ్ళకి అని అవసరం ఉందా లేదా అని రామలింగేశ్వరరావు గారు అని ఆయన ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకి బాబా జవాబు చెప్తారు. అంతేకాకుండా ఈ మెహర్ స్థాన్ ప్రారంభంలో బాబా సందేశాలు పంపిస్తారు. అవేంటంటే ఒక్కసారి చదివేసుకుందాం. 8 సందేశాలు కూడా మనం కొవ్వూరులో చూస్తాం. ఒకటేంటంటే సాంప్రదాయ సిద్ధమైన క్రతువులు కర్మకాండల తెరను ఛేదించి చూస్తే పూజింపబడేవాడు పూజ మరియు పూజించేవాడు నేనని నీవు తెలుసుకుంటావు అన్నారు బాబా. నిరాడంబరమైన పూజకు క్రతువు కర్మకాండలనే వస్త్రాలను కట్టబెట్టడం నన్ను అజ్ఞానమనే చలిగాడుపులు గురి చేయడం అంటున్నారు. అంటే ఎలా ఆయన్ని అక్కడికి వస్తే ఆరాధించాలి చెప్తున్నాడు తండ్రి. దైవీ మానవుని నిజాయితీగా ప్రేమించడమే భగవంతుని వాస్తవంగా పూజించడము అంటే ప్రేమించడం అని చెప్తున్నారు. నన్ను ఈ మెహర్ స్థాన్లో చూడడానికి నీ హృదయాంతరాలలో అన్వేషించు. నా కోసం మెహర్ స్థాను ప్రేమతో నిర్మింపబడింది, కానీ తన హృదయంలో నన్ను ఉంచుకుని ఇక్కడికి తీసుకువచ్చిన నా ప్రేమికుడు మాత్రమే నన్ను ఇక్కడ చూడగలడు. నీ హృదయంలో నేనుంటే నన్ను అక్కడ చూడగలవు అని చెప్తున్నారు. హృదయం ఎలా ఉంటుందో సదనం అలాగుంటుంది, నయనం ఎలా ఉంటుందో సదనంలోని దృశ్యం కూడా అలాగే ఉంటుంది అన్నారు బాబా. సనాతని ఆరాధనకు మానవ హృదయమే ఎల్లప్పుడూ అది పురాతన దేవాలయం అవుతుందని కూడా బాబా చెప్పారు. కాబట్టి ఇంత అద్భుతమైన సందేశాలు ఇవ్వడం, ఆ విగ్రహ ప్రతిష్ట, కోడూరి కృష్ణారావు గారికి ఇంత భాగ్యం కలగడం ఇవన్నీ జరిగాయండి. మరి ఈ రామలింగేశ్వరరావు గారు అన్న ఆయన బాబాని కొన్ని ప్రశ్నలు వేస్తారు. అంటే ఇది ఎలా స్థాపించాలి, ఏ పద్ధతిలో స్థాపించాలి అన్న ప్రశ్నలకి బాబా ఇప్పుడు ఏకాంతవాసంలో ఉంటారు. ఉత్తరాలకి జవాబులు కూడా ఇవ్వరు. కానీ ప్రేమికుల సంశయాలు ఈ ఓపెనింగ్ గురించి తెలియజేయాలని ప్రభువే స్వయంగా చెప్పి రాయించిన జవాబులు. ఈ జవాబులు మనం తెలుసుకుందామండి. ముందుగా రామలింగేశ్వరరావు గారు అడిగిన మొదటి ప్రశ్నని మనం లక్ష్మి గారిని అడుగుదాం. లక్ష్మి గారి ద్వారా వివరణ తెలుసుకుందాం. రామలింగేశ్వరరావు గారు ఉత్తరంలో ఏమని రాస్తారంటే, కర్మకాండలను పూర్తిగా మానుకోవాలా బాబా అని అడిగాడు. దానికి బాబా ఇచ్చిన సమాధానాన్ని లక్ష్మి గారి ద్వారా తెలుసుకుందాం. జై బాబా అండి. లక్ష్మి గారు. లక్ష్మి గారు జై బాబా. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తోంది. జై బాబా వినపడుతోందా? వినిపిస్తుంది. జై బాబా. రామలింగేశ్వరరావు గారు అంటే విగ్రహం తయారైపోయింది, నిర్మాణం పూర్తయిపోయింది, మెహర్ స్థాన్ నిర్మాణం పూర్తయిపోయింది. అయితే ఈ విగ్రహ ప్రతిష్టాపన ఎలా జరగాలి? సాధారణంగా మనకి హిందువుల్లో ఈ ఆచారాలు, వ్యవహారాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ముఖ్యంగా 60 దశకంలో 50-60 దశకంలో ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. అంటే మన చిన్నతనాల్లో ఎలా ఉండేదో మనకందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే జై బాబా. అయితే ఈ మెహర్ స్థాన్ ఆవిష్కరణకు బాబా నుండి 8 సందేశాలు, ఇప్పుడు మెహర్ రజని చదివిన సందేశాలన్నీ వచ్చాయి. అవన్నీ మెహర్ స్థాన్ గోడల మీద రాయించమన్నారు. అదే విధంగా ప్రేమికుల హృదయాల్లో కూడా వాటిని నాటమన్నారు. అయితే ఈ ఆంధ్ర సెంటర్ కార్యనిర్వాహక మండలి అందరూ కూడా కొవ్వూరులో సమావేశమై ఈ బాబా ఇచ్చిన సందేశాలన్నీ చదువుతూ, అయితే ఆయన ఉద్దేశం ఏమిటి ఇంకా స్పష్టంగా తెలియజేస్తే మనందరికీ బాగుంటుంది, బాబా తన మనసులో ఏమనుకుంటున్నారు ఈ విగ్రహ ప్రతిష్టాపన గురించి అని ఆలోచించి పి రామలింగేశ్వరరావు గారు ఆదికే ఇరానీకి ఒక ఉత్తరం రాస్తాడు.
ఏమని అంటే ఈ అలవాటుగా చేసేటటువంటి బాబా ఏమన్నారు, మతపరమైన కర్మకాండాలు, క్రతువులు వీటిని తొలగిస్తే పూజింపబడేవాడు, పూజించేవాడు నేనే అని గ్రహిస్తావు అని బాబా చెప్పారు. కానీ ఈ కర్మకాండలను పూర్తిగా నిషేధించాలా? ఇవి మా బాబా ప్రేమికులలో అనేక మంది అభిప్రాయం. అయితే బాబా ఉద్దేశం కూడా అదేనా అనేది ఆయన ప్రశ్న. అంతేకాకుండా ఎవరైతే బాబా చెప్పినట్లే చెయ్యాలి అని బాబా ఈ కార్యవర్గం ఎవరైతే సమావేశమయ్యారో కొవ్వూరులో, వాళ్ళందరూ చెప్పడం రామలింగేశ్వరరావు గారికి కొరుకుడు పడలేదు. అంటే బాబా చెప్పారు కరెక్టే, బాబా 8 సందేశాలు ఇచ్చారు, అవన్నీ గోడల మీద వ్రాయించమన్నారు. కానీ బాబా ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, మన హృదయాల్లో ఉండేటటువంటి, మన మనస్సుల్లో ఉండేటటువంటి ఆలోచనలు, అలాగే అనుమానాలు, సందేహాలు ఇవన్నీ రామలింగేశ్వరరావు గారి ద్వారా అడిగించి ఉంటారు బాబా. అప్పుడు బాబా ఇచ్చినటువంటి సమాధానం మనందరి సందేహాలను నివృత్తి చేస్తుంది అనడంలో సందేహం లేదు. అందువలన ఆయన ఇచ్చినటువంటి పెద్ద ఉత్తరం రాస్తారు ఆదికి ఇరానీకి. మరి హిందూ దేశ చరిత్ర చూస్తే ఎంతో గొప్ప చరిత్ర. మరి స్వయంగా రాముడే శివుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించాడు. మరి స్వయంగా అవతార పురుషుడే విగ్రహాన్ని ప్రతిష్టాపించినప్పుడు వేద మంత్రోచ్చారణతో అవన్నీ జరిగాయి. మరి అలాంటప్పుడు మనము ఈ అవతార పురుషుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో మనం కూడా అలాంటివి చెయ్యాల్సి ఉంటుంది కదా. మన ఆచారాలు, వ్యవహారాలు ఎందుకు మానుకోవాలి? బాబా దీనికి వ్యతిరేకం కాదు కదా. అయితే బాబా యొక్క మనసులో ఉద్దేశం ఏమిటి పూర్తిగా మాకు తెలియజేయాలి అంటూ ఆయన ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరంలో కర్మకాండలను పూర్తిగా నిషేధించాలా అనేది మొట్టమొదటి ప్రశ్న. దానికి ఇరిచి ఆ రోజు నిజానికి బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. ఏకాంతవాసంలో ఉండి కూడా ఈ ఉత్తరాన్ని చదివించుకున్నారు. చదివి విని బాబా ఇరుచికి నువ్వు సమాధానం రాయి అని చెప్పారు. దానికి సమాధానం ఇరుచి రాస్తున్నాడు. కర్మకాండలను పూర్తిగా వర్జించాలా అనేది ఆయన ప్రశ్న. ఇరుచి ఏమని చెప్తున్నాడు అంటే, ప్రియమైన సోదర, యజ్ఞము, హోమము లేదా కర్మకాండలు వీటితో ముడిపడినటువంటి ప్రేమికులైనటువంటి వాళ్ళ యొక్క నిజ ఆరాధన, నిజమైనటువంటి వాళ్ళ మనసుల్లో ఉండేటటువంటి ఆరాధన, దానితో జత కలపడం అనేది బాబాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా ఆయన చెప్పారు. అంటే మనకి ఆచార వ్యవహారాలు, మతపరమైనటువంటి ఆచారాలు అన్నీ ఉంటాయి. అటు క్రిస్టియన్స్కి ఉంటాయి, ఇటు మహమ్మదీయులకు ఉంటాయి, ఇటు హిందువులకి ఉంటాయి. హిందువులలో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఆ రోజుల్లో హిందువులు చాలా పట్టుదలగా ఉండేవారు. యజ్ఞ యాగాలు, హోమాలు ఇవన్నీ చేసేవారు. ప్రతి ఇంట్లోనూ అగ్ని ఉదయమే వెరేల్చి ఆ తర్వాతే ఆ అగ్నికి అగ్ని కాండలను పూర్తి చేసి, ఆ కర్మకాండ ఏదైతే ఉందో అది పూర్తి చేసి గాయత్రి జపం చేసుకుని సంధ్య వార్చుకుని ఈ విధంగా ఉండేది ఆ రోజుల్లో, ముఖ్యంగా హిందూ బ్రాహ్మణ కుటుంబాలలో. కానీ బాబా మొట్టమొదటి ఆ 8 ఆదేశాలు ఇవ్వడంతో వీళ్ళందరికీ అనుమానాలు వచ్చాయి. లేకపోతే బాబాని అడగకుండానే బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారేమో మనకు తెలియదు. కానీ బాబా ముందే ఆ 8 ఆదేశాలని పంపించడంతో వీళ్ళకి కలిగినటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు రామలింగేశ్వరరావు. అంతేకాకుండా ఇరుచి రాస్తున్నాడు, ఇంకా బాబా కోసం ఏర్పరిచినటువంటి ఈ ఆరాధన మెహరిస్తాన్లో యుగ యుగాలుగా ఆచరణ ద్వారా తుప్పుపట్టిన పద్ధతిని ఏ మాత్రమూ ఉపయోగించరాదు. అంటే నిజానికి విగ్రహ ప్రతిష్టాపన అంటే దానికి ఏదో పెద్ద మంచి ముహూర్తం చూస్తారు. తర్వాత ఆ విగ్రహం అనేది ఎటువంటి పొరపాట్లు లేకుండా చూస్తారు. ఆ తర్వాత ఆ మఠాధిపతులు వచ్చి దానికి ఏదో కర్మకాండ నిర్వహించి దాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇది మామూలుగా హిందువుల్లో ఆచారం. కానీ బాబా అన్ని మతాలు నావే,
నేను ఏ మతానికి చెందని వాడను అని చెప్పడంలోనే అన్ని మతాలు తనవే అన్నట్లు తనకే చెందినవన్నట్లుగా మనకి మొదటి నుండి కూడా చెప్పడం మనకి తెలుసు. కాబట్టి బాబా భగవంతుని యథార్థంగా ఆరాధించేటటువంటి ఆ గొంతుని నొక్కేసి ఈ కర్మకాండలన్నీ పూర్తి చేయడం అనేది బాబాకి ఇష్టం లేదు అని బాబా ఎప్పుడో చెప్పడం జరిగింది. అందుకే అంటే ఈ మతాలను, మత కర్మకాండలను ఏ మతమైనా సరే వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే పై పొట్టు మాత్రమే. అసలైన మతాలు, అన్ని మతాలు చెప్పేది ఏమిటి అంటే, ప్రతి మతం ఏమని చెప్తోంది? భగవంతుడు ఒక్కడే, ఉన్నది భగవంతుడు మాత్రమే, ఆ భగవంతుడే సత్యము అనేది చెప్తోంది. కానీ మతపరమైనటువంటి విశ్వాసాలు, ఆచారాల్లో తలమునకలై మిగిలినటువంటి అసలైనటువంటి ఆ ఆ సారాన్ని వదిలిపెట్టేసి వీళ్ళందరూ పై పొట్టు అంటే ధాన్యం గింజ లోపల బియ్యాన్ని వదిలేసి పొట్టును పట్టుకుంటే ఏముంటుంది? బాబా ఇంకో విషయం చెప్పారు. కుక్క ఎండిపోయిన ఎముకల్ని నములుతూ ఉంటుంది, దాంట్లో సారం లేదు, ఎండిపోయింది అది ఆల్రెడీ. అయినా సరే అది నమలడం ద్వారా ఏదో ఆనందాన్ని, సంతృప్తిని పొందుతుంది. ఆ విధంగా ఈ మత ఆచారాలు, వ్యవహారాలు, ఈ కర్మకాండలు ఈ మానవుల్ని పట్టుకుని వేధిస్తున్నాయి. మానవులు దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. కాబట్టి వాటిని రూపుమాపడానికి నేను వచ్చాను అని కూడా, ఈ అవతరించానని కూడా అనేక సార్లు బాబా నొక్కి వక్కాణించారు. అందువలన భగవంతుడి మీద ప్రేమ అప్రయత్నంగా, సహజంగా ప్రకటింపబడాలి. ఇప్పుడు మనము భగవంతుడి పట్ల ప్రేమ, ఇప్పుడు ఒక్కసారి మెహరాబాద్ వెళ్ళినప్పుడు, ఏదైనా అద్భుతమైనటువంటి సంకీర్తన విన్నప్పుడు మన హృదయం ఎలా ఉప్పొంగుతుంది, ఎలాంటి ఆ భావాలు మనలో చెలరేగుతాయి. ఇంకా మనకి ఏమి ప్రపంచం అంతా ఏమి పట్టదు, కేవలము బాబానే చూస్తూ ఉంటాం, బాబా మాటలే వింటూ ఉంటాం, బాబా సందేశాలే మన మనసులో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మనసులో ఉండేటటువంటి ఆరాధన, ఆ భావము ఇవన్నీ కూడా అప్రయత్నంగా వెలువడేవే. కావాలని ఈరోజు మంచిదని, లేకపోతే ఏకాదశిని, లేకపోతే పౌర్ణమని మనము ఈ ఆరాధన సామగ్రి అంటే ఈ పూజా సామగ్రిని మనం సమకూర్చుకుంటాం. పువ్వులు, ఇన్ని రకాల పువ్వులు ఉండాలి, ఇన్ని రకాల పళ్ళు ఉండాలి, ఇన్ని రకాల నైవేద్యాలు ఉండాలి, ఇవన్నీ మనం సమకూర్చుకుంటే తప్ప పూజ కూర్చోం. అలాంటి పూజలు నాకు అక్కరలేదు, నేను ముఖ్యంగా దండలు వేయించుకునేందుకు రాలేదు, నాకు మీ చేత హారతి ఇప్పించుకునేందుకు రాలేదు, మీ ప్రేమ కావాలి అని బాబా చెప్పడం మనందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ భగవంతుని ఆరాధన అన్నప్పుడు ఇవి అన్ని తప్పు అని బాబా చెప్పటం లేదు, కానీ అప్రయత్నంగా రావాలి. మీ హృదయపు లోతుల్లో నుండి నన్ను ఆరాధించాలనే భావం అక్కడ. అందుకనే కృష్ణుడు ఒక పువ్వు లేకపోతే ఆకైనా, ఒక చుక్క నీరైనా సరే నాకు సమర్పిస్తే చాలు అన్నారు. ఇవన్నీ సమకూర్చుకోమని ఏ అవతారుడు చెప్పలేదు. కానీ మనము ఆచార వ్యవహారాల్ని పట్టుకుని ఉండేటటువంటి మనము ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి వీటికి ప్రాధాన్యత మొదటి నుంచి బాబా ఇవ్వలేదు. అంతేకాకుండా బాబా ఏమన్నారు? పెద్ద మొత్తంలో పువ్వులు సమర్పించుకోవచ్చు, దండలు సమర్పించుకోవచ్చు, మంత్రోచ్చారణ చెయ్యొచ్చు, సంకీర్తనలు చెయ్యొచ్చు, హారతి ఇవ్వచ్చు, ఆనంద పారవస్యంలో నాట్యం చెయ్యొచ్చు, ధూళిలో దొర్లిపోవచ్చు. ఇవన్నీ అప్రయత్నంగా ఉంటే కనుక అవి అన్నీ హృదయంలో నుండి వచ్చినవి. అంటే అప్పటికప్పుడు మన హృదయంలో నుండి ఏదైనా వస్తే బాబా అని ఒక్క మాట తలుచుకున్నా ఆయనకి చాలు. అటువంటి వ్యక్తీకరణ యాదృచ్ఛికం. అంటే అప్పటికప్పుడు అనుకోకుండా స్పాంటేనియస్ గా వచ్చినప్పుడు అది తంతుగా కాకుండా, అయితే పక్క వాళ్ళు బాబాను అలా పూజించారు, మనం కూడా ఇలా పూజించాలి, ఈ రోజు మనం హారతి పెట్టుకున్నాము, ఇంట్లో ప్రార్థనలు పెట్టుకున్నాము, లేదా సంకీర్తన పెట్టుకున్నాము, కాబట్టి పక్క వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం కూడా ఇలా చేయాలి, ఇలాంటి తంతు అవసరం లేదు అని బాబా చెప్పారు. ఎవరి హృదయం వాళ్ళదే. ఎవరి హృదయంలో ఏదైతే బాబా పట్ల ప్రేమతో ఏది అనుకుంటే అదే సమర్పించవచ్చు. ఆనందంతో నాట్యం చేస్తారు కొంతమంది ఒళ్ళు తెలియకుండా
మనకి దేశ్ముఖ్ మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బాబా చూస్తే ఒళ్ళు తెలిసేది కాదు, ఈ స్పృహ ఉండేది కాదు. ఆ విధంగా ఆ స్పాంటేనియస్ గా ఉండేటటువంటి ప్రేమ నాకు కావాలి, తంతుగా ఉండకూడదు ఏది కూడాను అని బాబా చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆచారాలు, వ్యవహారాలు, తరతరాలుగా వస్తున్నటువంటి అలవాట్లు, ఇవన్నీ హృదయం లేకుండా చేస్తే ఆ పూజ తనకు చేరదు. అంతేకాక అది పూజించేవాడిని అజ్ఞానంలో మరింతగా బంధిస్తుంది అని బాబా ఈ విషయానికి, ఈ రామలింగేశ్వరరావు అడిగినటువంటి ప్రశ్నకు తొలి ప్రశ్నకు సమాధానంగా ఎరుచి రాసినటువంటి సమాధానం ఇది. కాబట్టి మన ఆరాధన ఇప్పుడు బాబా మనము పూజించడము, ఆరాధించడము, దండలు వేయడము తప్పు అని బాబా ఎప్పుడూ చెప్పలేదు. కానీ అది మన హృదయపు లోతుల నుండి వస్తే అది ఆయన స్వీకరిస్తారు అనేది మనం తెలుసుకోవాలి. జై బాబారాజు. మరి రెండో ప్రశ్న అడుగుతానండి, ఒక్క నిమిషం. రెండో ప్రశ్న కింద రామలింగేశ్వరరావు గారు ఏమడిగారంటే ఆ ఉత్తరంలో, మెహరిస్తాను ప్రారంభోత్సవ సమయాన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంలో కూడా వేద మంత్రాలతో సర్వోన్నతుణ్ణి కీర్తిస్తూ కార్యక్రమం కొనసాగాలనే అభిప్రాయంతో బాబా ఏకీభవిస్తారా లేదా? అంటే రామావతారంలో శ్రీరాముడు రామేశ్వరంలో ఈ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు కదా, వైదిక మంత్రం ప్రకారం ఆ పటాన్ని చేసినట్లుగా ఇప్పుడు జరగనున్న మెహర్స్థాను ప్రారంభోత్సవ తరుణంలో కూడా ఈ విగ్రహావిష్కరణ జరిగేటప్పుడు సర్వోన్నతుడైన భగవంతుని కీర్తిస్తూ వేద మంత్రాలను పఠించాలనే ప్రతిపాదనను బాబా అనుమతిస్తారా లేదా? అంటే మంత్రాలతో ఓపెనింగ్ చెయ్యాలా అన్నది అతని ఉద్దేశం. దానికి బాబా ఏమన్నారు? ఈ ప్రశ్నకు ఈరిచ్ ఏమంటున్నాడు అంటే, దీనికి సమాధానం చెప్పే ముందు ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అంటున్నాడు ఆయన. ఏమంటే, మెహరస్థాన్లో బాబా విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోబోవడం లేదు, అది మనము పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. ఏమిటి అంటే, కేవలము ఆ పంచలోహ విగ్రహంతో నిండి ఉన్నటువంటి బాబా రూపాన్ని మనము విగ్రహాన్ని ప్రతిష్ఠించడం లేదు. అక్కడ బాబా రూపాన్ని అంటే సాక్షాత్తు రూపధారి అయినటువంటి ప్రీతమ బాబా యొక్క బాబానే కాంస్యలోహ విగ్రహ రూపంలో ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి అని ఖచ్చితంగా ఎరిచి చెప్తున్నాడు. అంటే బాబా విగ్రహం కాదు అక్కడ ఉన్నది, సాక్షాత్తు రూపధారి అయినటువంటి భగవంతుడే. ఆ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి ప్రీతమ బాబాయే ఆ కాంస్య లోహ విగ్రహ రూపంలో అక్కడ ఆవిష్కరణ జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇరిచి. అయితే ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి ముందు దాని మీద ఒక ముసుగు వేయబడింది. మన బాబాకు తనకు ప్రతినిధులుగా వచ్చినటువంటి బరోడా మహారాణి అలాగే ఆదికి రాణి ఈ ముసుగు తీసి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ముసుగు తీసిన తర్వాత ఉన్నతుడిని స్తుతిస్తూ వేద మంత్రాలే కాదు, ఖురాన్ పఠించడానికి మహమ్మదీయులకు స్వేచ్ఛనియ్యాలి, సంకీర్తన చేయడానికి క్రైస్తవులకు స్వేచ్ఛనియ్యాలి, అలాగే జొరాస్ట్రియన్లకు కూడా వాళ్ళు దైవ గీతాలు మెనాజెట్లని పాడతారట, వాటికి కూడా స్వేచ్ఛనియ్యాలి అని అది కూడా ఆ మాట కూడా ఎరిచి రాయడం జరిగింది. అంటే వేద మంత్రాలుతో పాటు ప్రతి మతంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఆరాధనా గీతాలని పాడించడానికి స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్తున్నాడు ఆయన. అలాగే శ్రీరామచంద్రుడు ఈ రామలింగేశ్వరు యొక్క విగ్రహాన్ని రామేశ్వరంలో స్థాపించారు అని మనకు తెలుసు. దాన్ని మంత్రోచ్చారణతో ప్రతిష్ఠించి ఉండొచ్చు కదా ఆ రోజుల్లో. మరి ఆ రోజుల్లో వేదాలకి అతి ప్రాధాన్యత, వేదాలు కూడా భగవంతుడు ప్రతిపాదించినవే కాబట్టి ఆ వేదాలు కూడా బాబా ఇచ్చినవే. కానీ వేద పఠనం మధ్య ఆ మంత్రోచ్చారణ జరిగి ఉండొచ్చు కదా అని ఆయన అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తాడు. అవతరించినప్పుడల్లా ఆయా మానవులకు ఆయా కాలానికి అనుగుణంగా మానవులకు ఏదైతే
వాళ్ళ మనసుల్లోకి ఎక్కుతుందో, వాళ్ళ హృదయాలు స్పందిస్తాయో అలాంటివే బోధిస్తాడు. ఆ రోజుల్లో ఇంగ్లీషులో రాముడు చెప్పలేదు. అలాగే కృష్ణుడి కాలంలో కూడా ఏ సంస్కృతాన్నే ఎక్కువ ఆచరణలో ఉండేది, సంస్కృతమే భాషగా ఉండేది. ఈ విధంగా కాలానుగుణంగా భగవంతుడు ఎప్పుడొచ్చినా కాలానికి తగినట్లుగా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలకి తగినట్లుగానే ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి అవతారుడు చేస్తే దానికి విలువ ఉంటుంది, మానవుడు చేస్తే దానికి వేరే విలువ ఉంటుంది. కాబట్టి బాబా ఎప్పుడు చెప్తారు, నేను చెప్పినట్లు చెయ్యండి, అంతేకాని నేను చేసినట్లు మాత్రం చెయ్యకండి అన్నారు. అందువలన అక్కడ ఆ రోజు రాముడు ప్రతిష్ఠించాడు కదా, ఈ రోజు మనం బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము అనడంలో ఇది విలువ లేదు అని ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా మరొక విషయం రాస్తున్నాడు ఈయన, అవతారుడు భగవంతుడే కాబట్టి ఆయన ఏది చేసినా అది ఒప్పే. కానీ ఒక కాలంలో ఒప్పు అయినదా ఆయన చర్యలు అన్ని కాలాలకు అలాగే వర్తిస్తాయి అని అనుకోకూడదు. రాముడి కాలంలో రాముడి యొక్క ఆ పరిస్థితుల ప్రభావం వలన ఆయన చిన్న మాటను పట్టుకుని సీతను వదిలిపెట్టాడు. అంటే ఏమిటి, ప్రజా ఆమోదాన్ని పొందందే రాజులు కూడా ఆ రోజుల్లో వాళ్ళ మాటకే ఎక్కువ విలువిచ్చేవారు. కాబట్టి అది ఆయన కాలం. అలాగే కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికి ఎలాంటి వాత పెట్టాలో కృష్ణుడికి బాగా తెలుసు, ఎలాగా అందరినీ తన లీలలలో మైమరపింపచేయాలో ఆయనకి తెలుసు. కాబట్టి అదే విధానం కృష్ణుడిగా వచ్చినప్పుడు చేయలేదు. అలాగే కృష్ణుడిగా వచ్చిన తర్వాత చేసినటువంటి పనులు తర్వాతి కాలాల్లో తర్వాతి అవతారాల్లో ఆయన సరిదిద్దుకున్నారు. అందుకనే బాబా చెప్తారు, కృష్ణుడిగా వచ్చినప్పుడు నేను అర్జునుడికి ఆ విశ్వరూప సందర్శనం అనేది ఇవ్వకూడదు, అది నా బలహీనత అన్నారు. కాబట్టి ఆయా అవతారాల్లో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు మళ్ళీ వచ్చినప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారట. కాబట్టి గత అవతారాల్లో చేసినటువంటి విషయాల్ని ఈ కాలానికి అనుగుణంగా మార్చి చెప్పడం అనేది అవతారుడు యొక్క ప్రత్యేక లక్షణం. కాబట్టి అవతారుడు వచ్చినప్పుడల్లా గత అవతారాల్లో అతని చర్యలపై ఆపాదింపబడిన నిందలు, అంటే రాముడు ఇలా చేశాడు, అలాగే వారిని దొంగచాటుగా సంహరించాడు అని చెప్తారు. అలాగే కృష్ణావతారంలో కూడా అబద్ధం ఆడించాడు ధర్మరాజ్ చేత, ఇలా కొన్ని నిందలు పడవలసి వచ్చింది. కాబట్టి తర్వాతి అవతారాల్లో అలాంటి నిందలు రూపుమాపుకోవడం కోసం ఆయన కృషి చేస్తాడు, ఆ నిందల్ని తొలగించడానికి కృషి చేస్తాడు. అవసరమైతే అట్టి చర్యలను ప్రస్తుత కాలంలో విలువ లేనివిగా చేస్తాడు కూడా అని ఇక్కడ ఇరిచి రామలింగేశ్వరరావు గారికి రాసినటువంటి ఉత్తరంలో ఈ 2వ ప్రశ్నకు సమాధానం. జై బాబా. 3వ ప్రశ్న, మెహర్స్థాన్ లో బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అవలంబించవలసిన విధానాన్ని బాబా సూచించాలి. మెహర్స్థాన్ లో మేము ఎలా మెలగాలని బాబా వాంఛిస్తున్నారో తెలియజేయండి అని అంటున్నారు. జై బాబా. అయితే విగ్రహ ప్రతిష్ఠ మనం ఇందాక చెప్పుకున్నాం. విగ్రహ ప్రతిష్ఠ అంటే వేద మంత్రోచ్చారణ, ఇవన్నీ మఠాధిపతులు వస్తూ ఉంటారు. మనం గుళ్ళల్లో ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు చాలా పెద్ద ఎత్తున సంబరాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయా మఠాధిపతులు వచ్చి ఏవో చేస్తూ ఉంటారు. మరి ఈ బాబా అంటే కలియుగ అవతార పురుషుడు అయినటువంటి మెహర్ బాబా అక్కడ మెహరాజాదులో ఆయన ఉన్నారు. ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే బాబా సంతోషిస్తారు అనేది వీళ్ళకి చర్చనీయాంశమైంది. కాబట్టి ఈ సందర్భంలో బాబాయే సూచించాలి, విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠ చేయాలో సూచించాలి. ఈ సందర్భంలో మేమంతా ఎలా మెలగాలో బాబాయే సూచించాలి అనేది ఆయన ప్రశ్న. దానికి ఇరుచి చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, బాబా యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము అనేటటువంటి ఆలోచన మానుకోవాలి అన్నారు. ఇలాంటి ఆలోచన వల్ల, ఆ పొరపాటు వల్లే మీకు ఈ ప్రశ్న పుట్టింది.
సజీవమైనటువంటి రూపం, ఆయన యథార్థ ప్రతిమ ఇది. అటువంటి ఆ స్థానాన్ని ఏది భర్తీ చేయలేదు. ఇప్పుడు బాబా రూపం ఉంది, బాబా రూపం ఉంటే ఆ బాబా రూపాన్ని ఏది భర్తీ చేయగలదు? మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత ఆయన వస్తే తప్ప ఆయన రూపాన్ని భర్తీ చేసే రూపమే లేదు. కాబట్టి ఇక్కడ బాబా మెహరాజాదులో ఉన్నారు సజీవంగా. 1963వ సంవత్సరం అది. ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది. ఆ విగ్రహ ప్రతిష్టాపన అనేది ఆ అంశమే పొరపాటు అని ఇక్కడ ఎరిచి తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే అదే విషయాన్ని చెప్తున్నాడు. 700 సంవత్సరాల తర్వాత తిరిగి ఆయన అవతరించినప్పుడు బాబా రూపం యొక్క స్థానాన్ని మరో రూపం భర్తీ చేస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ అంటే అక్కడ ప్రాణ ప్రతిష్ఠ అనేది మామూలుగా ఇప్పుడు ఈ విగ్రహాలన్నిటికీ కూడా మన ఆచార వ్యవహారాల ప్రకారం హిందూ దేశంలో ఆ ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి అనేది ఒక కర్మకాండం నిర్వహిస్తారు. దాని ప్రకారం అందులో ప్రాణాన్ని ఆహ్వానిస్తారు. కానీ బాబాయే స్వయంగా ఆయన కూర్చుని ఆయన పాదాల కొలతలిచ్చారు. తర్వాత 2 గంటలు ఇందాక చెప్పుకున్నాం. ఈ 2 గంటలు గురుప్రసాద్ లో కూర్చుని ఆ తాలిం ఆయన యొక్క కొడుకు గబోలు ఆయన వచ్చి ఆ కొలతలు తీసుకునేందుకు సంథింగ్ ఆ ప్లాస్టర్ లాంటిది బాబా పాదాల మీద ఆరే వరకు ఆయన కదలకుండా కూర్చున్నారట ఎంతో సహనంతో. అంటే ఆ రూపాన్ని మనకు అందివ్వడానికే ఆయన అంత కష్టపడ్డారు. కాబట్టి ఆయన రూపాన్ని మనం ఆయన ఆ విగ్రహంలో చూడాలి, కానీ అది విగ్రహము అని మనం అనుకుంటే అక్కడే పొరపాటు పడిన వాళ్ళం అవుతాం. కాబట్టి అది యథార్థమైనటువంటి ప్రతిమ, భగవంతుని ప్రతిమ అది. ఆ స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదు. కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ లాంటి కర్మకాండలు ఎన్ని ఆచరించినా ఆ విగ్రహంలోకి బాబాను చొప్పించలేము అనేది పూర్తిగా గుర్తుంచుకోవాలి. మెహరస్థాన్లో బాబా విగ్రహము అనే ఆలోచన బాబా మీద గల విశ్వాసానికి పునాదిని, బాబా మీద నీకు గల ప్రేమను, బాబా ఆదేశాలపై నీకు గల విధేయతను తుడిచిపెట్టేస్తుంది సుమా. అది విగ్రహం కాదు, ఆయన రూపానికి ప్రతిరూపము అనేది తెలుసుకోవాలి అని ఎరిచి ఆయనకి రాస్తున్నాడు. అయితే ఎవరైతే ఒక కాంస్య విగ్రహంలో తప్ప అంతటా బాబా ఉనికిని అనుభూతి పొందలేరో వారు మాత్రమే మెహర్స్థాన్లోని ప్రియతమ బాబాను ఒక విగ్రహంగా లేక ఒక ప్రతిమగా భావిస్తారు అని ఇక్కడ ఇరిచి చెప్పిన మాటల్లో అర్థం ఏమిటి అంటే, ఒక్క విగ్రహంలోనే బాబా ఉన్నారా? ఒక్క కొవ్వూరులోనే బాబా ఉన్నారా? ఎక్కడ లేరు? మన హృదయాల్లో లేరా అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఆ విగ్రహంలో బాబాను చూడాలి అని అనుకునే వాళ్ళది పూర్తిగా పొరపాటు సుమా అనేటటువంటి ఆ భావాన్ని ఎరిచి ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ప్రియతమ మెహర్ బాబా మెహరస్థాన్లో స్వయంగా ఉన్నారు. అక్కడ ఉన్నది ఒక విగ్రహం కాదు అనే విశ్వాసంతో బాబా ప్రేమికులు నిజమైన స్వచ్ఛమైన వారి ప్రేమను వ్యక్తం చేస్తూ మెహరస్థాన్ను నిజమైన ఆరాధనా గృహంగా తీర్చిదిద్దాలి. అంటే మనం అందరం కొవ్వూరు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆయనను విగ్రహ రూపంలో ఉన్న బాబాను చూస్తున్నాము అని అనుకోకుండా అక్కడ కూడా బాబా ఉన్నారు. బాబా అంటే మెహరాజాద్ లో బాబా ఉన్నప్పుడు, అలాగే గురుప్రసాద్ లో బాబాను దర్శించుకునేందుకు వెళ్ళినప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారో ఆ విధంగా మనము అక్కడ ప్రవర్తించాలి అనేది ఎరిచి యొక్క ఉద్దేశం. అయితే ఈ 3వ ప్రశ్నకు క్లుప్తంగా ఎరిచి సమాధానం ఏమిటి అంటే, మెహరస్థాన్లో సాక్షాత్తు బాబాయే ఉన్నాడు అనే విశ్వాసం మీలో ఏర్పడాలి. వేదోచ్చారణ చేస్తూ బాబా స్థానంలో బాబా ప్రతిమను ప్రతిష్ఠించడం అనే ఆలోచనను నీ మనస్సు నుండి పారద్రోలు అంటూ రామలింగేశ్వరరావుకి ఉత్తరం రాశాడు. అయితే మెహరస్థాన్లో కాంస్య విగ్రహం భావితరాల వారి కోసం బాబా హాజరుని శాశ్వతంగా అందించడానికి ఉపకరిస్తుంది అనేది అసలైన ఉద్దేశం. ఎందుకు ఆయన కోడూరు కృష్ణారావు గారు బాబా యొక్క అనుమతిని వేడారు? బాబా నీ హృదయంలో నేను లేనా, నీ హృదయంలో నన్ను చూసుకో అన్నారు బాబా మొదట. కానీ బాబా నా హృదయంలో నేను ప్రతిష్ఠించుకునేందుకు నీ విగ్రహం నాకు మాధ్యమంగా పనికొస్తుంది, కాబట్టి నాకు అనుమతినియ్యి. నా కోసమే కాదు,
ఆ ముందు తరాల వాళ్ళకి, ఆ ఆంధ్ర ప్రేమికులందరికీ కూడా ఆరాధన ఆలయంగా నీ నీ మెహ్రస్థాన్ ఉపకరిస్తుంది, ఆ విధంగా నా ఆలోచన ఉంది బాబా అని ఆయన అడిగినప్పుడు, అదే నీ ఉద్దేశం అయితే తప్పకుండా నేను అనుమతిస్తాను అని బాబా అనుమతించారు. ఇది 3వ ప్రశ్నకు సమాధానం. అంటే అక్కడ బాబాయే ఉన్నారు అనేటటువంటి అవగాహన కలిగి అలా చూడగలిగిన వాళ్ళే దాన్ని విగ్రహంగా కాకుండా బాబాని చూడగలుగుతారు అని ఎరిచి చెప్పాడు. జై బాబా అండి. మరి 4వ ప్రశ్న, విగ్రహ 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 ఆవిష్కరణ అనంతరం నిత్య పూజా విధానం ఎలా జరిపించాలి? అంటే ప్రేమికులు ఎలా వ్యవహరించాలి? మెహర్ స్థాన వ్యవహారాలను ఎలా నడిపించాలి? అంటే అతను ఉద్దేశం ఏంటంటే క్లుప్తంగా ఈ ప్రతిష్ఠ అనంతరం మెహర్ స్థానంలో నిత్యం జరిగే ఆరాధనా క్రమం ఎలా ఉండాలి అని అడిగాడు. ఇప్పుడు ఈ ప్రశ్నకు నిజానికి ఎరిచి సమాధానమే అక్కర్లే. ఎందుకంటే మనము ప్రతిసారి ఆల్మోస్ట్ అందరూ కూడా కొవ్వూరు వెళ్ళే ఉంటారు. ఆ కొవ్వూరు వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రార్థనలు చేస్తున్నాము, సంకీర్తన చేస్తున్నాము, లేదా బాబా యొక్క విషయాలు చర్చించుకుంటున్నాము, లేదా ప్రసంగాల ద్వారా బాబా యొక్క విషయాలు వింటున్నాము. ఇవన్నీ చూసిన వాళ్ళకి ఈ ఈ సమాధానం ఆల్రెడీ తెలిసిందే. అయినా ఈ 4వ ప్రశ్నకు ఇచ్చినటువంటి సమాధానం ఒకసారి చూద్దాం. మెహ్రస్థాన్లో బాబా సజీవంగా ఉన్నారు అనే నమ్మకంతో ప్రేమికులందరూ మెహ్రస్థాన్లోకి అడుగు పెడితే ఈ ప్రశ్నకు తావేలేదు అంటున్నాడు ఎరిచి. అహ్మద్ నగర్లో లేక పూనాలో బాబా సమక్షంలో మనం ఎలా నడుచుకుంటాం? బాబా అక్కడ ఉన్నారు అనగానే మనం ఎంత కామ్గా, ఎంత ప్రశాంతంగా ఆయనను చూడాలి, ఆయనను దర్శించాలి, ఆయనతో మన భావాలను వ్యక్తం చేయాలి, మన యొక్క హృదయాన్ని ఆయన ముందు వెల్లడించాలి. ఇలా ఎంతో ఒద్దికగా, జాగ్రత్తగా బాబా యొక్క ఏకాంతానికి భంగం కలిగించకుండా జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు అందరూ కూడా. ఆ విధంగా అక్కడ బాబా ఉన్నారు అనే ఉద్దేశంతో మనం కూడా మెహరాజాద్లో, అలాగే మెహరాజాద్లో, అలాగే అక్కడ మనం గురుప్రసాద్లో ఎలాగైతే బాబా సమక్షంలో ఎలా నడుచుకుంటావో అలా మెహర్స్థాన్లో అడుగు పెట్టాలి, అలాగే నడుచుకోవాలి. మెహరస్థాన్లో అడుగుపెట్టిన ప్రతి బాబా ప్రేమికుడు ఎవరు అక్కడ ప్రవేశిస్తే వాళ్ళే ఒక పూజారి. అంటే మామూలు దేవాలయాల్లో లాగా పూజారిని నియమించకూడదు. ఎందుకంటే మాధ్యమం పనికిరాదు. భగవంతుడికి భక్తుడికి మధ్య మరొకళ్ళు అనవసరం కదా. అందుకనే పూజారి వ్యవస్థను రూపుమాపాలి అని బాబా ఎన్నోసార్లు చెప్పడము, 7 రియాలిటీస్ కూడా పూజారులకు, ముల్లాలకు, ఫాదర్లకు తనిచ్చినటువంటి ఆ 7 రియాలిటీస్ పంచిపెట్టమనడంలో అర్థం అదే. కాబట్టి మెహ్రస్థాన్లో అడుగు పెట్టినటువంటి ప్రతి బాబా ప్రేమికుడు ఒక్కొక్క పూజారే. తన హృదయంలో అనుభూతిని, ఆ ప్రేమను బాబాకు వ్యక్తం చేయడానికి వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు మనము దేవాలయాల్లోకి వెళ్ళి ఒక దండ వేయాలి, ఒక పువ్వు సమర్పించాలి అంటే పూజారి అడ్డం వచ్చేస్తాడు. ఆయనకి అందిస్తే మన తరఫున మన గోత్రనామాలు ఇవన్నీ అడిగి అక్కడ అర్చిస్తాడు. మనం అక్కడికి వచ్చినట్టు భగవంతుడికి తెలియదా? మనం మన చేతిలో ఏ పువ్వు ఉందో, ఏ పండుందో, లేదా ఏమీ లేదో ఆయనకి తెలియదా? ఇవన్నీ అవసరం లేదు. కానీ మనకు ఆ పూజా విధానాలు ఇవన్నీ తరతరాలుగా వస్తున్నటువంటి మూఢ ఆచారాలుగా ఉండిపోతూ ఉన్నాయి ఇప్పటికి కూడా. అందుకనే బాబా ఏమంటున్నారు చాలా స్పష్టంగా, మెహ్రస్థాన్లో ప్రతి ఒక్కరికి బాబా అందుబాటులో ఉంటాడు. కులము, జాతి, తెగ అనే వివక్ష లేకుండా హృదయ స్పందనలు వ్యక్తం చేయడానికి ఎవరైనా అర్హులే. బాబా నామాన్ని కీర్తించవచ్చు, స్తుతించవచ్చు. ఇలాంటి ఇంతకు మించిన ఆరాధన ఇంకేముంటుంది? గానం చెయ్యొచ్చు, అంటే సంకీర్తన చెయ్యొచ్చు. అలా చెయ్యలేని వాళ్ళు బాబా గురించి చదువుకోవచ్చు, బాబా సందేశాలు మననం చేసుకోవచ్చు, అలాగే ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన చదవచ్చు, భజనలు వినవచ్చు, బాబా సన్నిధిలో ప్రశాంతంగా కూర్చుని కాలం గడపవచ్చు. ఇలా ఎన్నో సంఘటనలు, బాబా జీవించి ఉన్నప్పుడు సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాబా యొక్క ఆరాధనలోకే వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే
మెహరస్థాన్లో ఆరాధించడానికి ఎవ్వరికి తేడా లేదు. అంటే గొప్ప, బీద, ధనికుడు, బీదవాడు అనే తారతమ్యాలు లేవు. అలాగే ఎంత గొప్పవాడైనా, ఎంత అల్పుడైనా, ఎంత సంపన్నుడైనా, ఎవ్వరైనా ఒక్కటే లైన్లో వెళ్ళి బాబాని దర్శించుకోవడమే. ఏ రకమైన ఆంక్షలు లేవు. మెహరస్థాన్ ప్రారంభోత్సవానికి ఇచ్చినటువంటి బాబా ఇచ్చిన 8 సందేశాలే నిజమైనటువంటి ఆరాధనా సూత్రాలు కాగలవు అంటూ రాస్తున్నాడు ఆయన. అయితే మెహరస్థాన్లో క్రమశిక్షణ ఉండాలి, పరిశుభ్రత ఉండాలి. వీటికి ఖచ్చితమైన నియమాలను రూపొందించుకోవాలని ఆ రోజే ఇరుచి చెప్పడం జరిగింది. మెహరస్థాన్ ఆవరణ పరిరక్షణ కోసం ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసుకోవాలి. పూజారి మాత్రం ఉండకూడదు. ఎందుకు అంటే ప్రతి బాబా ప్రేమికుడు ఒక్కొక్క పూజారి. అందువలన ఈ లేఖ వ్రాసి ఇరిచి ఆ రామలింగేశ్వరరావుకి పంపించారు. జై బాబా. జై బాబా అండి. చాలా అద్భుతమైన ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ద్వారా మనకి ఆ విగ్రహంలో మనం ఎలా దర్శించుకోవాలి, ప్రభువుని ఎంత హృదయంలో నింపుకోవాలనేది అవగతమైంది. ఇక్కడ ఏం రాస్తున్నారంటే, మెహర్స్థాన్లో బాబా ఏమని చెప్తున్నారంటే 1967లో పూర్ణలో గురుప్రసాద్లో బాబా దర్శనమిస్తున్నప్పుడు బాబా ఒక సౌజ్ఞ చేశారండి. అదేంటంటే సర్వము మాయే, మెహర్స్థాన్ కూడా మాయే, కానీ నేను అక్కడ ఉంటాను కనుక అది నిజం అని చెప్పారట మెహర్స్థాన్ని. కాబట్టి ఆ బాబా చెప్పిన మాటలే మెహర్స్థాన్‌కి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి కనుక, ఈ మెహర్స్థాన్‌లో ప్రీతముడైన మెహర్ ప్రభువుని దర్శించుకున్న మనం అందరం కూడా ఆ హృదయాలలో ఆయన ఉంచుకుని వెళితే కనుక తప్పకుండా ఆయన దర్శన భాగ్యం మనకి లభిస్తుంది. అవతార్ ఒక్క నిమిషం. విశ్వనాథం గారు ఇంకేమన్నా పాయింట్స్ ఉంటే మీరు ఏమన్నా చెప్తారా? జై బాబా అండి. చెప్పండి. ఆ రోజు మెహరాజాద్ లో బాబా పర్వతి గారిని 7 సార్లు చెప్పించి మన మండలి వాళ్ళ చేత 7 అడుగులు ముందు వేశారు. నేను ఇప్పుడు మెహరస్థాన్ బాబాలో ప్రవేశిస్తున్నాను అని అనగానే ఇక్కడ మెహరస్థాన్ లో ఒక వెలుగు వచ్చిందటండి. అక్కడ డ్యూటీ చేస్తున్న వాళ్ళు, నేను స్వయంగా నాతో చెప్పిన మాట, అక్కడ డ్యూటీ చేశాడు ఆయన. ఆ టైంలో ఒక వెలుగు ప్రవేశించిందటండి మెహరస్థాన్ లో ఒక వెలుగు కనిపించింది. మెహరస్థాన్ బాబాలో ఒక వెలుగు ప్రవేశించిందటండి. ఇది స్వయంగా అది అక్కడ ఉండి సాక్షిగా ఉన్నాయని చెప్పిన మాట. జై బాబా అండి. చేత అది ఎవరో కూడా బాబా ఉన్నాడు అంటే ఇప్పుడు బాబా అక్కడ స్వయంగా ఉన్నట్టే లెక్క మనకి. ఆ రూపంలో అక్కడ మనకి ఇస్తున్నాడు అంతే. తాను శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే మనకి ఇక్కడ ఈ సమాధి ఈ రూపంలో మనకి సమాధి అక్కడ ఇస్తున్నాడు. ఈ రూపంలో మనందరికీ దర్శనం ఇస్తున్నాడు అంతేనండి. అసలు అందులో విగ్రహం అనుకున్నారంటేనే అవగాహన రాహిత్యం. కాదు, బాబాయ్ ఇరిచి చెప్పేశారు కదా, అంటే విగ్రహం అనుకున్నారా మీరు మొట్టమొదటి రాంగ్ అయిపోయింది అని చెప్పేశారు. తర్వాత ఏంటంటే అక్కడ మెహరస్థాన్లో ఒక్కరు కాదండి, అనేక రకమైనటువంటి అనేక మహిమలు జరిగినాయి. తన యొక్క అస్తిత్వాన్ని, తన యొక్క దివ్యత్వాన్ని నేను ఇక్కడ ఉన్నాను అని నిరూపించిన సంఘటనలు కోకొల్లలు ఎంతో మందికి, నాకు అలాగే ఎన్నెన్నో. అంచేత ఆయన విగ్రహం అయితే కానే కాదు. చాలా నా దృష్టిలో మెహరాబాద్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ కొవ్వూరు అండి. ఒక ఫారినర్, నాకు పేరు మర్చిపోయానండి, బాబా దర్శించడానికి ఫస్ట్ టైం ఆవిడ మెహరాజాద్ వచ్చింది. ఫస్ట్ టైం వస్తే బాబా అన్నాడు, నేను దర్శనం, నువ్వు కొవ్వూరు వెళ్ళి నేను ఉన్నాను అక్కడ దర్శనం చేసుకోండి. చూడండి, ఫస్ట్ టైం వస్తే తాను స్వయంగా మెహరాజాద్లో ఉండి కూడా నేను దర్శనం ఇక్కడ ఇవ్వండి నీకు, నువ్వు కొవ్వూరులో నేను ఉన్నాను, అక్కడికి వెళ్ళి నా దర్శనం చేసుకో, అది నా ఫిజికల్ దర్శనంతో సమానం అని చెప్పేసి. అంటే ఫారినర్కి కొవ్వూరు ఇలాగ వస్తుంది, ఆవిడ ఇండియావే కొత్త, ఆవిడకి ఒక సీతాకోక చిలుక అని నా గుర్తు దారి చూపిందటండి. ఎక్కడి నుంచి ఆవిడ అక్కడి నుంచి ఆ సీతాకోక చిలుక ఏ రకంగా డైరెక్ట్ చేసింది, తీసుకొచ్చి కొవ్వూరు తీసుకొచ్చిందండి.
ఆ ఆ రకంగా గుడికి వచ్చి ఆవిడ బాబాయ్కి దర్శనం చేసుకుని అక్కడ బాబా ఫిజికల్ గా దర్శనం చేసుకుందట ఆవిడ. ఆయన ఎప్పుడైతే పంపించాడో ఆటోమేటిక్ గా ఆయన ఇక్కడ ప్రత్యక్షమై ఆయన రూపంతో కనిపించాడు ఇక్కడ ఫిజికల్ గా. అంచేత అనేక మంది మన అందరికీ అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. జై బాబు, చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి. జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబు. అదే కొసమరుపు, మీరు చెప్పినవి కొసమెరుపులు చాలా బాగుంది. జై బాబా. జై బాబా మణి, మీరు నెక్స్ట్ ప్రేయర్స్ హారతి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. లక్ష్మి గారు, రజని గారు, అదే విధంగా చివరిని విశ్వనాథం గారు చాలా చక్కటి విషయాలను మాకు తెలియజేశారు. అంటే మెహరస్థాన్లో సాక్షాత్తు బాబా ఉన్నారు అన్న విషయాన్ని చాలా అంటే ప్రూఫ్స్, అంటే ఆయన విషయాన్ని చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు విశ్వనాథం గారికి జై బాబాలు, ధన్యవాదాలు. అదే విధంగా మీ ఇద్దరికి కూడా జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుని ఆరతి చేసుకుందాము. ప్రేయరు శేషారత్నం అక్క ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. హారతికి సుశీల గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. మెహర్ బాబాకి జై. మణి వినపడుతుందా? వినపడుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఓ పర్వతిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేని వాడవు, అద్వైడవు, నిర్పమానుడవు, నీ ప్రమాణమెవ్వరను ఎరింగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేని వాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేని వాడవు. నీవు అవివాద్యుడవు, దివ్య చక్షువులతో కానీ నిన్నెవ్వరను చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనందువు. నీవు ఆకాశమునగలవు, పాతాళమునగలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలయందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకాలకు ఆవలగుడవున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి నీవే. అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును, జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెళ్ళన ఆత్మవు, అనంతగుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే. సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు. అల్లా, లాహి, యజ్దాన్, నహుర్, మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు, నీవు ఈజద్దనముడు, ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్, లా ఇల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయా నిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపపడుచున్నాం. సత్యము, అధర్మము, అపవిత్రము నగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును
మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి వగువో ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటికీ మమ్ము క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫులల మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకు సహాయము చేయుము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు మెహర్ బాబాని కొంగు దృఢముగా పట్టుకుని ఉండునట్లు మాకందరకు సహాయము చేయుము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా. బాబా అవకాశం ఇచ్చిన బాబా వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బాబా మణి. జై బాబా. జై బాబా. ఇప్పుడు హారతి సుశీల గారు హారతి పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. సుశీల గారు. జై బాబా. జై బాబా. సనాతనుడవు అస్థిర జగతిలో స్థిరమై ఉన్నావు. ప్రేమే నీవై ప్రేమను కోరి నరుడై వచ్చావు. మెహరు ప్రభు హారతిగా గునుమా, మనసులను హారతిగా గునుమా. మానుష వేషము మానస హరణము మా కొరకే కాదా, మెహరు ప్రభు హారతిగా గునుమా, మనసులను హారతిగా గునుమా. ఆది శూన్య సత్యాస్థితి నుండి ఉండి లేని స్థితినే వీడి, స్థితినే వీడి, స్థితినే వీడి ఉన్నది నేనని అరుదించితివి. ఉన్నతోన్నతముగా మెహరు ప్రభు హారతిగా గొలుమా, మనసులను హారతిగా గొనుమా. కనిపించే మాయా జగము కనిపించని నీ ప్రేమకు చిహ్నము, ప్రేమకు చిహ్నము, ప్రేమకు చిహ్నము. కనగలమాని చిద్విలాసము, కనగలమాని చిద్విలాసము, కనగలమాని చిద్విలాసము. కరుణామయునిగరాగా మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా. మెహరు బాబా నీ అవతరణము ధరణి తలమున ప్రేమాగమనము, ప్రేమాగమనము, ప్రేమాగమనము. ప్రేమించే ప్రతి ఎదలకు తరుణం ప్రేమను పొందగను, మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా. మాటల కన్నా మౌనము మిన్నని, మాటల కన్నా మౌనము మిన్నని. చిరునగవులతో ప్రేమించావు, ప్రేమించావు, ప్రేమించావు. దాసులము నీ ప్రేమకు మేము, దాసులము నీ ప్రేమకు మేము, దాసులము నీ ప్రేమకు మేము. ధన్యులమైతిమిగా మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా
గొనుమా ప్రేమమయాని ప్రేమను పొందిన మా జీవితములు సఫలము కాగా సఫలము కాగా సఫలము కాగా సారీ బాబా మెహరను చూమనగలిగే భాగ్యము వరముగనీయగరావా మెహరు ప్రభు హారతిగా కొనుమా మనసులను హారతిగా గొనుమా మానుష వేషము మానస హరణము మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, జై బాబా. జై బాబా అమ్మా, అందరికీ జై బాబా. బాబాకి ఇతర మీరు చక్కటి హారతతో ఈ కార్యక్రమం ముగిసింది. చక్కటి కార్యక్రమాన్ని బాబా చాలా చక్కగా జరిపించుకున్నారు. లక్ష్మి గారు, రజనీ గారు, అదే విశ్వనాథం గారు కూడా చాలా మెరుస్తాను. ఈ రోజు బాబా యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజు చాలా విషయాల్ని మాకు తెలియజేసినందుకు దానికి కారణం ఏంటి, ప్రతిష్ఠించడం, అదే విధంగా అక్కడ కర్మకాండలు, అదే విధంగా దాని యొక్క ప్రాముఖ్యత, అక్కడ బాబా ఉన్నారు అన్నది, అన్ని విషయాలను కూడా మాకు చక్కగా తెలియజేసినందుకు జయబాబాలు ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమం ఇంతటితో ముగిసింది. రేపు మరలా 4 గంటల మనందరం